ఒక నాయకుడు లేదా పాలకుడు తీసుకునే నిర్ణయాల గురించి ఆ తర్వాతి కాలంలోనూ, తర్వాత తరంలోనూ కూడా చర్చ జరుగుతూ ఉంటే ఆ నిర్ణయాలనే సంస్కరణలు అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆరోగ్యశ్రీ అన్నాం అనుకోండి, రాజశేఖర్ గారు గుర్తొస్తారు. 108 అంటే ఫీజు రింబర్స్మెంట్ అంటే, ఉచిత కరెంట్ అంటే, ఇటువంటి నిర్ణయాల గురించి. సరే మనం అంత వెనక్కి వెళ్ళకపోయినా 2019, 24 మధ్య తీసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయాలు అంటే జగన్ గారే గుర్తొస్తారు. సచివాలయాలు అంటే నాడు నేడు స్కూళ్ళను, ఆసుపత్రులను, అమ్మఒడి, ఆసరా, ఇవన్నీగానే డెఫినెట్లీ జగన్మోహన్ రెడ్డి గారే గుర్తొస్తూ ఉంటారు. మొన్నటికి మొన్న మోంతా తుఫాన్ ఎఫెక్టు, దాని చుట్టూ తీసుకున్న కొన్ని రక్షణాత్మకమైన చర్యలు చంద్రబాబు గారి ప్రభుత్వం, అందులో కీలక పాత్ర పోషించిన సచివాలయ వ్యవస్థ, మళ్ళీ సచివాలయాలు జగన్మోహన్ రెడ్డి గారు, ఇవి రెండు విడదీయలేని బంధం. సో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే గుర్తొచ్చారు. సో గ్రామ వార్డు సచివాలయాలు అంటే ఆయనే గుర్తొస్తారు. సో ఇప్పుడు ప్రభుత్వాలకు, ఎవరైనా పాలక పక్షాలకు వాళ్ళ ప్రత్యర్థులను చూస్తూ ఉంటే అది చెప్పలేనంతటువంటి కక్షపూరిత మనస్తత్వంతో ఉంటూ ఉన్నారు కదా ఎవరైనా. అటువంటిప్పుడు ఇలా ఒక పేరు చెబుతానే ఇంకెవరో గుర్తొస్తే ఇప్పుడు అవి అలాగే సజీవంగా ఉంచే ఆ పరిస్థితి కనిపిస్తూ ఉందా? అందరూ ఊహించినదే. సచివాలయాలు దీంట్లో ఏవో రూపురేఖలు మారబోతున్నాయి అనిపించింది. లోపల రూపురేఖలు ఏం మారుతాయో కానీ బట్ సచివాలయాల పేరైతే మార్చాలని తాజాగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రకటించారు. ఇక నుంచి వాటి విజన్ యూనిట్స్ అట. చంద్రబాబు గారు పదే పదే విజన్ 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 అంటుంటారు, విజన్ నాయకుడు అంటూ ఉంటారు కదా, అంటే వాళ్ళు ప్రచారం చేస్తూ ఉంటారు కదా. అందుకని ఇక నుంచి గ్రామ వార్డు సచివాలయాలను విజన్ యూనిట్స్ అని పిలుస్తారట. అంటే మీకు ఏమైనా కావాలంటే సచివాలయానికి వెళ్ళాలి అంటారు కదా, లేదు విజన్ యూనిట్కి వెళ్ళాలి, విజన్ యూనిట్కి వెళ్ళాలి అనాలి. అసలు ఈ పేరు మీనింగ్ ఏంటో సీరియస్లీ తెలియడం లేదు. జగన్ గారు ఉన్నప్పుడు సచివాలయాలను పేరు ఎందుకు పెట్టారు? రాష్ట్ర పరిపాలన కోసం రాష్ట్ర సచివాలయం ఉంది. అదేవిధంగా క్షేత్రస్థాయిలో గ్రామ వార్డు పరిపాలన కోసం కూడా ఒకటి ఉండాలి. ప్రభుత్వాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్ళాలి అని గ్రామ సచివాలయాలు అని పెట్టారు. ఇప్పుడు వాటిని విజన్ యూనిట్ అని పిలుస్తారట. విజన్ యూనిట్. సో ఇక సచివాలయం పదం ఇక్కడ కనిపించే కదా, రాష్ట్ర సచివాలయం అంటే దాని పేరు ఎక్కువసార్లు ఏమిది స్ఫురణకు రాదు. ఇప్పుడు ఇదైతే వస్తుంది కదా, అందుకని వాటిని గ్రామ విజన్ యూనిట్. ఏం నీకేమన్నా వచ్చిందా, కావాలా, పథకం కావాలా, బ్యాంక్ కార్డు కావాలా, ఆ విజన్ యూనిట్ కంట పో అని. ఎంతమందికి తిరుగుతుందో తెలియదు యాక్చువల్లీ. విజన్ యూనిట్ అని తిరుగుతుంది అంటారా? సో మన రాబోయే కాలంలో ఇది చంద్రబాబు గారి విజన్, ఆ విజన్లో నుంచి వచ్చాయని చెప్పి వాళ్ళ మీడియా ప్రచారం చేసినా కూడా ఆశ్చర్యం లేదు. ఇప్పుడు చూడలేదు తల్లికి వందనం అని చంద్రబాబు గారే అన్నారు. నారా లోకేష్ గారి ఆలోచనలో నుంచి పుట్టింది తల్లికి వందనం అని. బట్ వాస్తవం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి అమ్మఒడి పథకం. చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు కదా, లోకేష్ గారి ఆలోచనల నుంచి వచ్చింది అని చెప్పి. సో నెక్స్ట్ విజన్ యూనిట్స్ అన్నవి కూడా చంద్రబాబు గారి విజన్లో నుంచి వచ్చాయని నెక్స్ట్ రాబోయే కాలంలో చెప్పినా కూడా ఆశ్చర్యం ఉండకపోవచ్చు, ఎందుకంటే మీడియా బలం ఉంటే కనుక. సో ఎనీహౌ మొత్తం మీద అయితే గత ప్రభుత్వం తీసుకొని వచ్చినటువంటి సచివాలయాలు అనే పేర్లను వీళ్ళు విజన్ యూనిట్స్గా మారుస్తున్నట్లు ప్రకటించారు.